బీఆర్ఎస్ కు తలసాని షాక్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అల్లుడికి మద్దతు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఎందుకనాలే మా కుల రోహిత్ అన్న ఇంటర్వ్యూలో తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పకనే, ప్రత్యక్షంగా చెప్పకపోయినా పరోక్షంగా మద్దతు ఇస్తాము అన్నట్టే చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు మాగంటి చాలా మందిని ఇబ్బంది పెట్టాడు కదా అని కేసులు కాలేదా? బీఆర్ఎస్ గవర్నమెంట్లో జూబ్లీహిల్స్లో ఎంతోమందిని అక్రమ కేసులు పెట్టారు అనేది వాస్తవం కాదా అని కూడా దాంట్లో అడగడం జరిగింది. బట్ వాస్తవమే కదా. అంటే ఒకవేళ మాగంటి గారి సతీమణికి ఓట్లు వేయాలని అనుకున్నప్పుడు మాగంటి గారు ఇక లేరు అన్న సానుభూతితో ఓట్లు వస్తాయేమో, కానీ వర్క్ పరంగా స్థాయిలో ఎవరైనా వెళ్ళినా, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా కొన్నిసార్లు పట్టించుకోకపోవడము, అండ్ కొంతమంది మీద ల్యాండ్ సెటిల్మెంట్లు కావచ్చు, ల్యాండ్స్ కావచ్చు. సో దాంట్లో కేటీఆర్తో మంచి, అంటే మరి గోపీనాథ్ గారి బినామీ ఆస్తులు కేటీఆర్వే అని చెప్పి విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ఈ ల్యాండ్ విషయంలో ఎంతోమందిని బెదిరించారు. కొన్ని సెటిల్మెంట్స్లో కీలకంగా అక్రమంగా కొంతమంది భూములు జూబ్లీహిల్స్ ఏరియాలో గుంజుకున్నారు. కొన్ని కట్టడాలని అక్రమంగా కట్టడం జరిగింది, బెదిరించారు, అడ్డొస్తే ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా నగ్న సత్యాలు. ఇవన్నీ ఒక మహిళగా ఆవిడ మీద సానుభూతిగా ఓట్లు వేయడం పక్కన పెడితే, సో ఈ అక్రమ కేసులు, అక్రమ నిర్బంధనలు ఇవన్నీ కూడా జరిగాయా లేవా అనేది కూడా ఇంకో కోణంలో మనం ఆలోచించాలి. సో ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అల్లుడే ఈ నవీన్ యాదవ్, చుట్టమే. ఇప్పుడు జనరల్గా కుల వివక్ష ఉన్నప్పుడు అరే మా కులపోడు గెలిస్తే మనకు మంచి జరుగుతుందని చాలామంది ఆలోచించవచ్చు. దానికి తోడు బీసీలను తొక్కేస్తున్నారు, బీసీలు పైకి రావడం ఇంపార్టెంటు, బీసీలు అన్ని రంగాల్లో ముందరికెళ్ళడం ఇంపార్టెంటు, రాజకీయాల్లో రావడం ఇంపార్టెంట్ అని కూడా మనసులో అనుకోవచ్చు. పరోక్షంగా ప్రత్యక్షంగా మనం చూసినట్టయితే కొన్ని రోజుల నుంచి హరీష్ రావు తిరుగుతూ ఉన్నాడు ఫీల్డ్లో. ఎక్కడ కూడా ఈ గత కొన్ని రోజులుగా తలసాని గారు తిరుగుతున్నట్టు కనబడట్లేదు. మరి అంటే హరీష్ రావు వస్తే ఆయనతో పాటు రావడం కానీ అంత గట్టిగా తిరుగుతున్నట్టయితే కనబడట్లేదు, మనకైతే అనిపించట్లేదు. అంటే పరోక్షంగా వీళ్ళు గెలవాలనుకుంటున్నారు, పరోక్షంగా వీళ్ళనే గెలిపించాలి. ఎందుకంటే ఆయనకు పట్టు ఉన్నది ఇక్కడ హైదరాబాద్ జిల్లా మంత్రి కాబట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పట్టు ఉంది కాబట్టి ఇక్కడ మరి ఎక్కడెక్కడ ఎవరెవరు కార్యకర్తలు ఎక్కడ ఏం చేస్తే ఓట్లు వస్తాయి, పోలింగ్ బూతుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఐడియా ఉంది తలసాని శ్రీనివాస్ యాదవ్. సో ఈ విషయంలో ఇదొక తలకాయ నొప్పి అయితే వజ్రనాథ్ని ఒప్పియడంలో కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది. జూబ్లీహిల్స్ చాలా ఉత్కంఠభరితంగా ఉంది. బట్ ఈయన ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాము. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అల్లుడికి మద్దతు, పార్టీకి లాయలిస్టును అంటూనే సపోర్ట్, శ్రీనివాస్ యాదవ్ కమెంట్స్ వైరల్. రాష్ట్ర రాజకీయాల్లో పార్టీల మధ్య జూబ్లీహిల్స్ బైపోల్ ఫైట్ షురూ అయింది. మరో 5 రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు గెలుపు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలో అందరికంటే ముందే తమ అభ్యర్థిని ప్రకటించి బీఆర్ఎస్ గెలుపు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయితే దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి బరిలోకి దింపడం ద్వారా సెంటిమెంట్ కార్డును ప్లే చేస్తున్న కారు పార్టీకి జూబ్లీహిల్స్ బైపోల్లో ఊహించని షాక్ తగలబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రూపంలో ఆ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగలనుందని పొలిటికల్ టాక్ నడుస్తోంది. నవీన్ యాదవ్ కోసం మాజీ మంత్రి బీఆర్ఎస్ తన అభ్యర్థిని ప్రకటించగా కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అయితే నవీన్ యాదవ్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి అల్లుడు. తన సోదరుడు శ్రీనివాస్ యాదవ్ తనకు కుడి భుజం లాంటి వారని తలసాని చెబుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నవీన్ యాదవ్ను బరిలోకి దింపితే తలసాని నవీన్ యాదవ్కు మద్దతు ఇవ్వబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీనివాస్ యాదవ్ తన వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూర్చేలా ఉన్నట్లు నెట్టింట్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. పార్టీ వర్సెస్ బంధుత్వం,
బీఆర్ఎస్ హయాంలో మాగంటి గోపీనాథ్ ఉండగా నవీన్ యాదవ్ పడిన ఇబ్బందులు, కేసులు అన్నీ తనకు పూసగుచ్చినట్లు తెలుసునని ఇంటర్వ్యూలో తలసాని అన్నారు. అయితే తన అల్లుడు నవీన్కు మద్దతు విషయంలో స్పందిస్తూ ఇంకా నోటిఫికేషన్ రాలేదని, ఆ సందర్భం వచ్చాక మాట్లాడతానన్నారు. నవీన్ యాదవ్ తన కుటుంబీకుడని, ఆయనకు తాను చాలా ఏండ్ల నుంచి రాజకీయంగా మార్గనిర్దేశం చేస్తున్నానని తలసాని చెప్పుకొచ్చారు. నవీన్ యాదవ్ గెలిస్తే మంత్రి అయ్యే అవకాశం ఉందని, అడ్డాగా ఫ్యామిలీలో డ్రీమ్స్, ఫ్రెండ్స్ సర్కిల్స్లో డ్రీమ్స్ ఉంటాయంటూ ఎస్ అయ్యే అవకాశం ఉందని అడగ్గా, ఫ్యామిలీలో డ్రీమ్స్, ఫ్రెండ్ సర్కిల్లో డ్రీమ్స్ ఉంటాయంటూ పలు కీలక అంశాలను తలసాని ప్రస్తావించారు. అలాగే తాను పార్టీకి లాయలిస్ట్ అని చెప్పారు. దాంతో కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్ బరిలో ఉంటే పార్టీ ఓవైపు, బంధుత్వం మరోవైపు, ఈ రెండింటి మధ్య తలసాని ఎటువైపు ఉంటారనే చర్చ జూబ్లీహిల్స్ పాలిటిక్స్లో హీటెక్ అనుంది. చివరికి తలసాని నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. అంటే తలసాని కూడా నవీన్ యాదవ్కి రాదేమో టికెట్ అని అనుకోని ఉండొచ్చు. కానీ ఇక్కడ ఇంకొక విషయం అందరూ మర్చిపోయారు. సో ఇదే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పైన గొర్రెల స్కామ్ ఏదైతే ఉందో, ఈ గొర్రెల స్కామ్ విషయంలో పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డితో సెటిల్మెంట్లు జరిగినాయి. సో ఆ తర్వాత ఈడీకి ఒకవైపు ఈడీ, ఒకవైపు ఏసీబీ, మధ్యలో గొర్రెల స్కామ్. సో ఈ విషయం పైన కూడా ఈయనని అప్పుడు హైదరాబాద్ జిల్లా మంత్రి కూడా పార్టీ మారుతున్నాడు అని ఒక ఏడాది క్రితము విపరీతమైనటువంటి కాంట్రవర్సీస్ మధ్యలో ఈ గొర్రెల స్కామ్ బయటికి రాకుండా కూడా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారికి డబ్బులు ఇచ్చారు అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. సో ఎప్పుడైతే అవి ముట్టినాయో క్రమక్రమంగా మీరు అబ్జర్వ్ చేయండి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడా కూడా గొర్రెల స్కామ్ గురించి ఊసే ఎత్తలే. ఎందుకని? చంద్రబాబు నాయుడు ద్వారా డీల్ కుదిరింది, అక్కడి నుంచి చెప్పించుకున్నారు. సో ఇప్పుడు గనక తలసాని సైలెంట్గా లేకపోతే, నవీన్ యాదవ్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయకపోతే మళ్ళీ ఈ గొర్రెల స్కామ్ కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉన్నది. సో అన్ని రకాలుగా ఇక్కడ తలసానికి పెద్ద టెన్షనే. ఒకవేళ బీజేపీ దగ్గరేమో ఈడీ స్కామ్, గొర్రెల స్కామ్ ఇప్పుడు ఏసీబీ పట్టించుకోవట్లే. ఏసీబీ ఎవరి చేతిలో? రాష్ట్రం చేతిలో. ఇక్కడ పైసలు ముట్టినాయి కాబట్టి వీళ్ళు ఎవరు మాట్లాడతలేరు గొర్రెల స్కామ్ గురించి. బట్ ఇప్పుడు ఒక పద్మవ్యూహంలో, ఒక చదరంగంలో, పద్మవ్యూహంలో ఒక పజిల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అయితే ఇరుక్కున్నారు. చాలా భయంకరంగా ఇరుక్కున్నారు. ప్రత్యక్షంగా సైలెంట్గా లేకపోతే మళ్ళీ గొర్రెల స్కామ్ తెరపైకి వస్తుంది. పోనీ ఇటు కూడా బీజేపీ నుండి ప్రెషరే ఉంటుంది తలసాని గారికి, ఇటు కాంగ్రెస్ నుంచి కూడా ప్రెషరే ఉంటుంది. మరోవైపు సొంత అన్న అల్లుడు, వియంకుడు, ఇంటి అల్లుడాయే, మళ్ళీ నేనే ఆయనకి రాజకీయంగా కూడా గైడెన్స్ ఇస్తాను కూడా ఆయనే చెప్తున్నాడు. సో ఇవన్నిటి మధ్యలో ఏ రకంగా చూసినా ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి నవీన్ యాదవ్కి సపోర్ట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఐదర్ అది బంధుత్వ పరంగా కావచ్చు, లేదా గొర్రెల స్కామ్ వ్యవహారం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు. సైలెంట్గా ఆయన పని ఆయన చేసుకోవడం, ఎక్కువ ఇన్వాల్వ్ కాకపోవడమే మంచిది అని అనుకోని ఉండొచ్చు. టికెట్ వచ్చినప్పుడు ఆలోచిద్దామని అన్నాడు కదా. చూద్దాం మరి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ స్టోరీ అంతా. మరి ఏం జరగబోతోంది? మరి వీటన్నిటి మధ్యలో ఒక రకంగా సానుభూతి వర్కౌట్ అని అవుతుంది అని అనుకుంటే కనుక, కంటోన్మెంట్లో ఏం జరిగింది? బై ఎలక్షన్లో ఇప్పుడు యాక్సిడెంట్లో ఎమ్మెల్యే గారు చనిపోయినారు. కంటోన్మెంట్లో సాయన్న బిడ్డ చనిపోయిన తర్వాత ఇంకొక అమ్మాయికి టికెట్ ఇవ్వడం జరిగింది మళ్ళా. సో ఆ అమ్మాయి నించిన తర్వాత ఏమైంది? సో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయాల్లో చాలా ఇబ్బంది పడ్డారు అక్కడ పబ్లిక్. సో అక్కడ బై ఎలక్షన్ ఎవరు గెలుచుకున్నారు? పోనీ బై ఎలక్షన్ సెంటిమెంట్ చూసుకున్నట్టే ఏ బై ఎలక్షన్ అయినా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే గెలుస్తారు అని మనం క్లియర్గా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా మునుగోడు ఎలక్షన్ అప్పుడు అధికార పార్టీ ఎవరండి? ఆబ్వియస్లీ బీఆర్ఎస్. టికెట్ గెలుచుకుంది ఎవరు? మునుగోడు ఎన్నికల్లో గెలిచింది ఎవరు? బీఆర్ఎస్ఏ. మళ్ళీ అన్ని కాంట్రవర్సీస్ మధ్యలో, ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల స్ట్రాటజీల మధ్యలో బీఆర్ఎస్ఏ గెలిచింది. ఆ తర్వాత బై ఎలక్షన్ చూసినట్టయితే కంటోన్మెంట్, నేను షార్ట్కట్లో రాస్తున్నా, కంటోన్మెంట్ అనుకుందాం. సో కంటోన్మెంట్లో లాస్యా నందిత ఎవరు గెలిచారు? బై ఎలక్షన్. కాంగ్రెస్ అధికారంలో ఉన్నది ఎవరు?
కాంగ్రెస్ బై ఎలక్షన్ అప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. సో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బై ఎలక్షన్లో గెలిచింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్ అంటే అధికార పార్టీ ఒక్క ఎలక్షన్ ఏది రఘునందన్ రావు గారికి ప్లస్ అయ్యి దుబ్బాకలో రఘునందన్ గారు అతి తక్కువ ఓట్లతో గెలవడం జరిగింది దుబ్బాకలో. అదంటే ఇక ఆయన వాక్చాతుర్యము, ఆయన ఫీల్డ్లో కష్టపడ్డాడు, సో అన్ని రకాలుగా ఉంది కాబట్టి అట్లా అయ్యింది. అది కూడా అతి తక్కువ మెజారిటీ, అతి తక్కువ ఓట్లు, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు అధికార పార్టీలో బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు బై ఎలక్షన్ మునుగోడులో బీఆర్ఎస్ఏ గెలిచింది. కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత బై ఎలక్షన్ కంటోన్మెంట్లో జరిగితే అక్కడ అధికార పార్టీ గెలిచింది. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు బై ఎలక్షన్ జరిగినా అధికార పార్టీ గెలుస్తూ ఉంది. అక్కడ సాయన్న కూతురు ఎమ్మెల్యే తను కాలం చేసినప్పటికీ ఆ సానుభూతి సాయన్న ఫ్యామిలీకి వచ్చిందా? రాలేదు. ఎవరిని గెలిపించుకున్నారు అక్కడ పబ్లిక్? అధికార పార్టీ గణేష్ని గెలిపించుకున్నారు. సో అదే స్ట్రాటజికల్ ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుంది అన్నట్టు